ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారో ఆ రోజు నుంచి కూడా ఒక భవన నిర్మాణ మొత్తం అంతా కూడా దిగాలైపోయింది. వాళ్ళకి జీవనోపాధి కూడా కరువు అయిపోయింది. ఏదైనా ఉంటే ఒక ప్రైవేట్ సెక్టర్ నుంచి మాత్రమే ఒక అరకొరగా పనులు అంటూ ఉంటున్నాయి. వాటి మీద ఏదో జీవనభృతి కలుగుతుందండి. మొత్తం పబ్లిక్ సెక్టర్ అంతా కూడా మొత్తం కనుమరుగైపోయిందండి. ఓకే, ఇప్పుడు 2 నెలల్లో ఎలక్షన్స్ మొదలవబోతున్నాయి సార్, ఎలా ఉండబోతుంది అంటారు పోటీ వాళ్ళిద్దరి మధ్యన? అంటే మీరు స్టేట్ వైడ్ గా చెప్తున్నారండి? స్టేట్ వైడ్ గా ఎలా ఉండబోతుంది? స్టేట్ వైడ్ గా 90% కూటమి, బీజేపీ, తెలుగుదేశం మరియు జనసేన పార్టీ కూటమి 90% అంటూ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వచ్చి ఫామ్ చేస్తాను. గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు. మరి ఇక్కడ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారండి, ఎంతవరకు సపోర్ట్ చేస్తారంటారు ఇక్కడ మీరు? ఇక్కడ 100% ఉందండి. స్టేట్ వైడ్ గా 90% వస్తాయంటే పిఠాపురం నియోజకవర్గంలో 100% ప్రజలు పవన్ కళ్యాణ్ గారి వెనకాల ఉన్నారు. ఎందుకంటే సార్ ఆయన మీద అంత నమ్మకం ఏంటి మీకు? పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కాదండి, ఆయన ఒక సినీ ఫీల్డ్ నుంచి వస్తున్నప్పటి నుంచి కూడా ఆయన యొక్క నమ్మకాన్ని ఆయన చేతల ద్వారా చూపించారండి ప్రజలకి. తను ఏ రకంగా అయితే ఒక బోర్డర్లో ఉండే ఒక సైనికుడికి సాయం చేయడం కానించి, ఒక సముద్రంలో ఉండే ఒక నావికుడికి సాయం చేసే కానించి, ఒక రైతు ఒక భూమి పండించే రైతు కానించి ప్రతి ఒక్కరికి అన్ని విభాగాల నుంచి కూడా ఆయన అనేక సాయాలు, వాళ్ళ చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పటి నుంచి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కానించి ఆయన సాయాలు చేసుకుంటూ రావడం, వాళ్ళ యొక్క కుటుంబాలు ఇంకా దీనాయవస్థ ఉండి వాళ్ళు కూడా ఊర్లేసుకోకుండా ఉండేందుకు మాత్రం ఉండకుండా ఆయన సాయం చేశారండి. అందుగురించి ప్రతి క్షణం చూస్తున్న పిఠాపురం నియోజకవర్గ ప్రజలు పవన్ కళ్యాణ్ గారితో ఉండాలని నిర్ణయించుకున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రెండు కలిసి వస్తుంది, దాని మీద ఏమంటారు? దాని మీద మీ అభిప్రాయం? చాలా మంచి నిర్ణయం ఉంటుంది. ఎందుకంటే అండి, ఇందాక సోదరుడు చెప్పాడు, ఒక రావణాసురుని కొట్టాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా అందులో భాగస్వామి అవ్వాలని చెప్పేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అప్పులు తెచ్చి సంక్షేమం చేస్తున్నాడు అండి. అభివృద్ధి చేస్తే అభివృద్ధి ఫలాలను సంక్షేమంగా అందిస్తే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు పోటీ చేయవలసిన పని ఉండకపోనండి. ఎందుకంటే రాష్ట్ర క్షేమమే పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటారు. ఆ సంక్షేమం ఒక క్షేమంగా వచ్చుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయకపోనండి. కానీ అప్పులు తెచ్చి సంక్షేమాన్ని చేస్తూ రాష్ట్రాన్ని అధోగతి చేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ఈ యొక్క దుపరిపాలన ఎవరైనా సరే కింద ఉన్న పీపుల్ అర్థం చేసుకోవాలి అంటే అది కొంచెం కష్టమైన పని. కాబట్టి ఒక కూటమిగా వస్తే ఒక ఎడ్యుకేట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నార్మల్ అయితే పక్కా జనసేన అండి. మరి పవన్ కళ్యాణ్ గారు మరి బొప్పర్ నా గట్టిగా మేము నెగ్గించుకునే మాత్రం సిద్ధంగా ఉన్నామండి అందరం. పిఠాపురంలో పక్కా జనసేనే అంటున్నారు, పక్కా జనసేన వస్తుంది చెప్తారు. పక్కనండి గీత గారు మాత్రం ఆవిడకి డప్పులు కొట్టుకుంటాం తప్ప ఆవిడకి ఏమి పడవు, తిరిగినా వేస్ట్ బొక్కండి. అదండి వైసీపీ వాళ్ళు ఇద్దరు గట్టిగా ప్రచారం చేస్తున్నారు. అలాగే అది ఒళ్ళు గుళ్ళు మాట్లాడుకోలేండి వాళ్ళు, అలా తిరుగుతూనే ఉంటారు, అలా చేస్తూనే ఉంటారు. వాళ్ళు చేసిన ప్రయత్నం లేదు వాళ్ళకి. ఇంకా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేస్తున్నాం అవకాశం. మరి మమ్మల్ని అందరూ నమ్మాడైనా మేము కూడా నమ్మాం కాబట్టి ఆయనకి ఈసారి మేము సిద్ధమయ్యి మేము అవకాశం ఇచ్చి ఆయనకి మేము జనసేన పొట్టు మీద పవన్ కళ్యాణ్ బంపర్ మెజార్టీ మీద నెగ్గించుకుంటామని. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని నమ్మారు, మీరు పవన్ కళ్యాణ్ గారు నాయకుడిగా ఏ రకంగా నమ్ముదాం అనుకుంటున్నారు? నమ్ముతామంటే అండి మంచి వ్యక్తి అండి ఆయన. జనాల్లో లేని వ్యక్తి అంటే అతను ఒక్కడేండి. అతను పవన్ కళ్యాణ్ గారు అంటే మా నమ్మిన వ్యక్తి, ప్రతి ఒక్కరు నమ్ముతారు. అభివృద్ధి చెందుతుందండి మన పిఠాపురం మండలం. అభివృద్ధి ఎలా చెందుతుందని నేను అడిగితే నేను చెప్పండి. మీరు ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు అనుకోండి, అలాగా ఎవరి దగ్గరికి నాయకుల దగ్గరికి వెళ్ళి మాకు బాబయ్య ఉద్యోగం లేదంటే వెంటనే ఇడిమెంట్ల మీద ఉద్యోగం రప్పించి నాయకుడు ఘనత ఎవడంటే మన పవన్ కళ్యాణ్ గారు అండి. వీళ్ళు పట్టించుకోరండి, వీళ్ళు నెగ్గేస్తాం పోతాం తప్ప పెద్ద రాజ్యం కానీ చూసామండి. ఈ జట్టుని పనికిమల జట్టుని ఈ జట్టుని చూసాము, అన్ని చూసాము, వాళ్ళకి పొడిచాం, అన్ని చేసామండి. పక్క ధైర్యాలని సిద్ధ పెట్టుకున్నాం మేము. ఏదైనా ఎలక్షన్ టైంలో ఓటేసే టైంకి గ్లాస్ మీద కరెక్ట్ గా గుర్తుతారు మీరు? పక్కగానండి, పక్కగాను. వాళ్ళలోపు ఒక మనిషికి ఒక బైక్ ఇస్తామని చెప్పని అంటున్నారు. బైక్ కాదు, బంగారం ఇచ్చిన డబ్బు ఇచ్చిన తీసుకుంటే సిద్ధంలో ఉన్నాం. జనసేన కోటైనా సిద్ధంగా ఉన్నామండి. 2 నెలలు ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎలా ఉండబోతుంది? ఎలక్షన్ అయితే చాలా గట్టిగా ఉంటుంది. పిఠాపురం చాలా గట్టిగా ఉంటుంది. ఏదైనా సరే జనసేన మాత్రం గట్టిగా ఉంటుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అయితే రావడం పక్క. ఇక్కడ ఆయన ఎందుకంటే ఒక నిజాయితీపరుడు, మాట మీద నిలబడగల సత్తా ఉన్న ఆయన, ఏదైనా సరే సాధించగల వ్యక్తి. సార్ ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు సినీ నటుడిగా మీకు ఇష్టమా, లేకపోతే రాజకీయ నాయకుడిగా మీకు ఇష్టమా? సినీ పరంగా ఇష్టమే, రాజకీయ పరంగా కూడా ఇష్టమే. ఎందుకంటే ఆయన చాలా మాట మీద నిలబడే వ్యక్తి అన్నమాట. ఏదైనా సరే గట్టిగా స్ట్రాంగ్గా ఉండగల
మా పిఠాపురం కూడా బాగానే ఇంకా బాగా డెవలప్ చేస్తాయని నమ్మకం కూడా మాకు ఉంది. ఈ చుట్టూ అయితే మెజార్టీ 1,00,000 పైగానే ఉంటుంది. ఇప్పుడు అందరూ కూడా ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటున్నారు. 1,00,000 మెజార్టీతో గెలిపిస్తారని చెప్పని అంటున్నారు. కానీ ఆయనకి స్థానిక వాసి కాదని చెప్పి కొంతమంది అంటున్నారు. ఆ గెలుపు వస్తుంది అంటారు మరి. భారత రాజ్యాంగ ప్రకారంగా ఎక్కడైనా సరే పోటీ చేయొచ్చు. ఒక పార్టీ అధ్యక్షుడు అన్న పదం బట్టి ఆయన ఎక్కడైనా సరే పోటీ చేయగలడు. 1,00,000 దాటే తప్ప కానీ తక్కువ మాత్రం ఉండదు. కానీ ఏదేమైనప్పటికీ జనసేన గెలుపు మాత్రం కాదు. ఈసారి పక్క వైసీపీ వాళ్ళు జనసేన గెలవకుండా ఉండటం కోసం మనిషికి బైక్ ఇస్తాను, 1 కేజీ బంగారం ఇస్తాను అని కూడా చెప్తున్నారు. అది ఎంతవరకు ఆయన ఎన్ని ఇచ్చినా సరే పవన్ కళ్యాణ్ మాత్రమే గెలిపిస్తారు. ఇది మాత్రం పక్క అంతే. పవన్ కళ్యాణ్ మాత్రమే గెలుస్తారు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి ఎంత మెజార్టీ వస్తుంది అంటారు? 1,00,000 పైగానే. 1,00,000 పైగా. ఇంకా దాంట్లో అయితే ఇంకా డౌట్ లేదు. 1,00,000 పైగానే. ఆయన ఒంటరిగా వస్తే మంచిది అంటారా, చంద్రబాబు నాయుడు గారితో కలిసి రావడం మంచిది అంటారా? ఆయన ఎలాగ వచ్చినా సరే ప్రజలు అంగీకరించడానికి రెడీగా ఉన్నారు. ఏదైనా సరే లాస్ట్ టైం ఎవరికి వేస్తారు మీరు ఓటు? లాస్ట్ టైం అయితే మేము వైఎస్ఆర్సీపీ చేసాము. ఈసారి ఎవరికి వేద్దాం? ఇప్పుడు అయితే నేను జనసేన గారు.